హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు స్మాల్ పిక్నిక్. సో ఈరోజు వైజాగ్లో ఉన్న శిల్పారాం పిక్నిక్ అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్న లోపల ఎంట్రీ అయితే బాగుంది కదండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఏనుగులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్న విధంగా అయితే బాగుంది కదండి. సో మనము ఇప్పుడైతే టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోదాం. ఇక్కడ చూస్తున్న విధంగా అయితే కోడిపుంజు అయితే ఉన్నది. సో కోడిపుంజు ఎంత బాగుంది కదండి. సో దాన్ని ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాజులు అయితే ఉన్నారు ఇక్కడ లైన్గా. రాజులు కాదు. సో ఇటు పక్కన అయితే సైనికులు అయితే ఉన్నారు. రాజులు కాదు, సైనికులు కాదు. అక్కడ ఉన్నది నేనే అండి. హాయ్ చెప్తున్నాను వీడియోకి. ఇక్కడ ఎవరో పెట్టేశారు ఇలాగా. సో దాని పక్కనే ఆవులు అయితే ఉన్నాయి. పిక్చర్ అప్పుడు ఎంత బాగుందో చూడండి. చెట్లు, వాతావరణం, వ్యూ చాలా బాగుంది కదండి. సో మేము అలా వెళ్తుంటే కోడిపుంజులది అయితే కనబడ్డది. ఎంత బాగుందో చూడండి, క్యూట్గానా చాలా బాగుంది. ఇక్కడ అయితే జంపింగ్ ఏదో ఉందండి. అక్కడ టికెట్ తీసుకొని ఎంట్రీ అయిపోయాము అక్కడికి. సో అప్పుడైతే మేము ఇది గుర్రం అండి, చూడండి గుర్రం ఎంత బాగుందో. సో ఇక్కడ షిప్ అయితే పట్టుకెళ్తున్నారండి మనుషులు. సో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదండి, చూడండి అలాగా చుట్టూ అయితే అటు సైడ్ ఇటు సైడ్ అయితే పట్టుకొని లాక్కెళ్తున్నారండి. సో ఇప్పుడైతే మా చెల్లి ఇక్కడ నిలబడ్డది, వాళ్ళతో పాటు కలిసిపోయింది అక్కడ. అప్పుడేమో స్టిల్ ఇక్కడ కోడి అయితే బయటకు వస్తుంది. గుడ్డు పగిలిపోయిన తర్వాత బయటకు వస్తాయి కదండి. అలాగే ఇక్కడ ఎద్దులు దున్నుతాయి కదండి, వ్యవసాయం చేసింది అలాగా చూపిస్తారండి. ఇక్కడ మా చెల్లి అయితే ఇక్కడ హాయ్ చెప్తుంది చూడండి. ఇలాగా తాత కర్రతోనైతే ఆవులతోని కొడుతున్నారు. సో ఇక్కడ చూస్తున్న అయితే చాలా బాగుంది కదండి. మా చెల్లి చూడండి ఇక్కడ ఎలా చేస్తుందో. సో పక్కన అయితే చాలా బాగుంది. అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ పాట్స్ ఇంకా చాలా ఉన్నాయండి, వెరైటీస్. సో ఇక్కడ పిల్లలు ఏదో గుడి కొంచెం ఆడుకుంటున్నారు. దాని పక్కనే గోల్డ్ అది చేసింది అన్నీ చేసింది ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ పాతకాలంలోని చేసింది పాట్స్ అవి ఉంటాయండి. సో మనుషులు ఉన్నారు కదండి. ఇక్కడ చాలా క్యూట్గా చాలా బాగుంది. అయిపోయిందండి. బాయ్ బాయ్.